అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో ఇప్పుడు ఈ బుర్రకథ వీడియో అనేది చేయడానికి చాలా దూరం వెళ్ళాను. నైట్ టైము సుమారుగా 35 కిలోమీటర్ల దాకా వెళ్ళాను అనమాట. చాలా బాగుంది ప్రోగ్రామ్. అలాగే మా వీడియోస్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. సుమారుగా 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 26,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలి. ఇంకా ఎంత దూరం వెళ్తాను, ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే మీ వివాహాది శుభకార్యాలకి ఇగో ఇది నెంబరు, వాళ్ళ ఒక విజిటింగ్ కార్డ్ అనమాట. ఇగో ఫోన్ నెంబరు, ఇది వాళ్ళ పార్టీ పేరు. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, చాలా కామెడీ ఉంది, బాగా ఎంటర్టైన్ అవుతారు. ఓకేనా? మీకు ఏదైనా అవసరమైతే వీళ్ళని కాంటాక్ట్ చేయండి, వీళ్ళ ప్రోగ్రామ్ బుక్ చేసుకోవాలనుకుంటే. అలాగే మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సరే, వీడియో అయితే పూర్తిగా చూడండి. అది సాఫ్ డాన్స్ చూడు. ఈ ఓపెన్ డాన్స్ లేవి, నాల్ డాన్స్, సాఫ్ డాన్స్ కూడా ఏమి లేవు అబ్బాయి. మరి అయ్యే బుర్రకథలో అరగంటలో 64 బుర్రకథలు చెప్తాను. నాకెంత కిరాయి? అరగంటకి 64 అంతే. మరి ఈ జనం సరిపోతారా నీకు? నేను చెప్పి తీసాను. సెట్ ఎక్కువ పొట్ల ఎక్కిపోవాలి, లందికెళ్ళిపోవాలి. అలా లందికెట్టి వీళ్ళు ఇందుకెట్రా? మరి చదివింపులో 3 రూపాయల నోట్లు, 6 రూపాయల నోట్లు, 9 రూపాయల నోట్లు. ఏమండోయ్ మామయ్య గారు, ఇంట్లో ప్రింటింగ్ మిషన్ ఉంది. నాకు ప్రింటింగ్ మిషన్ ఇంటికి గుర్తించుకో. నా కొడక కాదు కానీ 3 రూపాయల నోట్లు, 6 రూపాయల నోట్ల. ఒరే నాయనా, నీ బుర్రకథలు కానీ మాకు నచ్చింది అనుకో. మా మాయ మంచి ఉసాల మీద ఉన్నాడురా, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 50 రూపాయలు పట్టుకొని వస్తాలేరా. 50 రూపాయల 50 కిట్టదో. నువ్వు తాగడానికి అడుగుతున్నా, సిబి 150 అయిపోయింది. అదండి ఇంకెక్కువే. తాగడానికి అడుక్కుంటాను. ఎలాగ తల్లి గుడి ఉంది కాబట్టి అక్కడ గుడ్డేసావు, అదే ఆ గుడి దగ్గర వేసావనుకో, వచ్చిన వాళ్ళందరూ 150 వేసేస్తారా నీకు. మొత్తాన్ని వాళ్ళు రాలిపో నా కొడక. చూడు, నీ పడకత్తులు కానీ మా అందరికి నచ్చాయి అనుకో, ఒక 500 ఇప్పిస్తలేరా? 500 500 ఎవరు ఇస్తారమ్మా? మన టీం అందరూ హెడ్ ఉన్నారు కదా, మన గురుగారు ఇస్తారు. అవును, అది మీద నమ్మకం లేదు. అంత పెద్ద పెట్టుంది అబ్బాయి. పెట్టుంది, ఏదో కష్టపడి ఎక్కిపోతాం తొక్కనే తర్వాత. నీడు ఎక్కే మనిషి కానీ తొక్కే మనిషి కావాలి. నిజం చెప్పేస్తాను, సర్వీస్ అయిపోయింది, ఇంకేట్లేదు. అవునరా? మా గురుగారి మీద నమ్మకం లేదు. మా డోలకు కూడా మంచి వసర మీద ఉందరా. అతను కోట తొమ్మిడిపోతాడు. మరి కట్టిస్తాడు, ఆడి పెద్ద గాలి అయితే ఎగిరిపోతాడు. ఆడు కండ్లని మొండలకి తొండలకి అయిపోయాడు. అవునరా? వీళ్ళు ముగ్గురు మీద నీకు నమ్మకం లేదు. మళ్ళీ ఇస్తాడా? ఈడెత్తాడా? వీడు ఎటువంటి చేసినా అయ్యి బాబోయ్, కోతల డబ్బులు తీతల డబ్బులు, మోతల డబ్బులు. ఆడి మీద నమ్మకం లేదు. నా కొడక, వీళ్ళు నలుగురు మీద నేను నమ్మకం లేదంటే నేనంటే నమ్మకం ఉందా? చెయ్యి కళ ఎత్త అయిపోతాను. అవునరా? నేనంటే నీకు అంత ఇది ఉన్నప్పుడు మరి నేను నీకు ఇస్తాను కదా. ఇస్తావా? మంచి పాట, అదే బుర్రకథలు చెప్పాలి. అయితే ఇస్తానంటాను. డబ్బులు ఇస్తానన్నా కానీ ఇంకేమైనా ఇస్తానన్నా? ఇంకేమైనా ఇక్కడ జనాలు ఊరుకోండి రేది. మాయ మాత్రం ముందు లైన్ లో ఉంటాడు రా. కుర్రాల కంటే మాత్రం ఆయన ఉంటాడు. కానీ నాయన చూడు, అలా కాదు కానీ నీకేం బుర్రకథలు వచ్చు అన్ని నువ్వు ఒకసారి చెప్పావు అనుకో, మాకు కూడా బాగుంటది కదా. సూపర్ బుర్రకథలు ఉన్నాయి, వేసుకోండి. చెప్పాలంటే వద్దు, సంగీతం సాహిత్యం వద్దు, వద్దు, సంగీతం సాహిత్యం వద్దు, మంచి మర్యాద వద్దు, మాటే వద్దు. అందుకని బుర్రకథల సిద్ధైపోతా అమ్మి నా మాట నమ్మకం ఇచ్చి కిందలో చేయి పెడతాను. కిందలో చేయి పెడతాను. ఒరే, నా చిన్నప్పుడు కానీ అలవాటు అయిపోయింది. కింద నుంచి వేద్దాం చెయ్యి. ఇంకోసారి ఆ చెయ్యి ఇటు వచ్చింది అనుకో, ఆ చెయ్యి చేతిలో పెడతాను. ఎదసైపోతే పోనీ కక్కు తీరిపోచ్చాను. చూడండి బాధ, చెయ్యి పోయిన పర్లేదు, ఎలాగోలాగా అయిపోవాలి పని. అవునా? ఇది ఒక కథనా? ఇది కదా. 5 మంచి పని చేసుకుని గురు కదా.
బలి బలే బంగారు పాదం చెప్తారు బతుకుతారమ్మ బలి బలే బంగారు పాదం చెప్తారు బతుకుతారమ్మ భోజనం చేతి ఎదురు కొడుతున్నావు మరి అలా కొడతారా కిందకి మీదకి కొడుతూ కొడుతుంది అదండి ఈడంగా బీసీ పోర్లో ఉన్నాడు ఏంటి ఏసీ పోర్లోకి వెళ్ళావండి వెళ్ళి తక్కువ తాద్దమ్మా తెలివైన పెద్దమ్మ పూర్వం అయితే కిందకి మీద పడి ఇప్పుడు అలా కొడితే పడదు ఎలా పడుతుంది ఎదరు పడుతుంది అది బోరింగ్ ఎక్కడ ఉందరా నీకు ఇంటి దగ్గరే అది ఇంటి దగ్గర ఉంది ఎదరుగుందని అడుగుతున్నావు ఏంటో నీకు ఎలా ఉంది ఒళ్ళురా ఏ? ఒళ్ళు మెడసరం ఉంది నా కొడక ఏమి? చూడు ఆ. మా ఇంట్లో అయితే ఆ. మా మామయ్య గారు అయితే ఆ. ఎవడే మీరు సెల నొక్కు కాదు మాకా చూడాలి ఎవరు? ఆ మామయ్య గారు అయితే మా ఇంట్లో సెంటర్ లో వేసాడు ఆయన అతనేసాడా ఆయనే వేసాడు అయితే నీకు మీ ఆయనే లేదు బోరింగ్ అలా కాదురా ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటారు కదండి ఆ. ఆ ప్రెసిడెంట్ లేని మనిషిని అతను తీసుకొచ్చిన తర్వాత ఆహా. మా వారు తీసుకొచ్చారనమాట ఆహా. సరైన సెంటర్ చూసి ఆ. ఆయన కొడితే ఎలా పడుతుంది తెలుసా నీరు ఆ. కిందకి మీదకి కొడితే పడుతుంది అబ్బాయి మా ఇంటికాడ బోరింగ్ అలా పడదు మరి ఎలా పడుతుంది అండి న్యూ మోడల్ ఏమో కొత్త మోడల్ అదేంటో వెనక నుంచి కొడితే ముందు నుంచి పడుతుంది అది ఇది ఎక్కడో ఇదిరా కొత్త మోడల్ ఒరే ఈ కొత్త బోర్లు కట్ట ఏం కాదు గాని ఆ. కానీ ఇది బొరక తినరా ఇది కదా ఇటువంటివి. అయితే మంచి ప్రదేశం కొడుతుంది రింగ 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 రిక్షా బండి ఓ రిక్షా బండి ఆ రిక్షా బండి ఈ పుట్టినవాడు పంపాలి ఎక్కనూరు తొక్కడం ఎట్రా ఒళ్ళు సంవత్సరాలు ఆడుతుందా మరి ఎక్కినోడు తోకపోతే ఎక్కనోడు తొక్కుతాడా అది ఏదో ఎక్కడ వేడే రిక్షా ఓ రిక్షనా? ఆ రింగ 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 రిక్షా బండి ఓ రిక్షా బండి ఆ రిక్షా బండి దాన్ని ఎక్కినోడు కొట్టాలి గనగనగంట దాన్ని తొక్కునోడు కొట్టాలి గనగనగంట ఓలమ్మో ఓలమ్మో ఏంటి నాయనా? ఏ తమాసలాగెత్తాడా నాయనా? ఆ ముందు రెండు పట్టు ఏట్రా ముందు పట్టుకోవడం యాన్లో అది ఎక్కడ ఉందిరా యాన్లో ఓ యాండ్లా ఆ ముందు రెండు పట్టుకోవాలి కింద కొట్టుకోవాలి ముందు రెండేనా బాగానే ఉంది కానీ కింద కొట్టుకోవడం ఏంట్రా ఇప్పుడు రిక్షా వాడు మేదన మానేసి కింద ట్రాఫిక్ ఆగిపోతుందని ఆ ముందు రెండు పట్టుకోవాలి కింద బెల్ల కొట్టుకోవాలి ముందు రెండు పట్టుకోవాలి కింద బెల్ల కొట్టుకోవాలి చూసుకున్న ఎర్రెత్తిన రిక్షా వాడు రిక్షా వాడు చుక్కల రాలే వరకు ఏం చొక్కలు చెమటా చుక్కలు రాలే వరకు ముందుకు కొట్టేస్తాడు రిక్షా బండి ఓ రిక్షా బండి ఆ రిక్షా బండి తన ఎత్తునవాడు కొట్టాలి గనగనగంట తన తొక్కునవాడు కొట్టాలి బుర్రకథ అయిపోయింది అయిపోయింది తొంగను పద అవునరా ఆ. బుర్రకథ అయిపోయింది తొంగుందాం పద మరేంది? ఆ కొడక బుర్రకథ అయిపోయిందంటే ఇక్కడ ఉన్న అందరూ ఊరుకుంటారేట్రా ఏమి కుమ్మేస్తాడు నిన్ను తీసుకెళ్ళి ఓ పని చెయ్యు ఏంటి మన తొంగను ఆ. తిరునాథాన్ని మీ చెల్లి ఎక్కుతారు తిరునాథ్ గారు మన ప్రోగ్రామ్ పెట్టారు తిరునాథ్ గారా ఆ. ఒరే తిరునాథ్ గారు ఎక్కి ఎక్కి కూడా అలాగ అయిపోయారు కానీ ఆ. మా చెల్లి విషయంగా వచ్చావు నా కొడక ఆ. కిందకి వెళ్ళి కుమ్మేస్తాను నేనే కదా తెలుసా ఆహా. చూడు ఆ. బుర్రకథ అయితే ఇటువంటిది కాదు కానీ ఓ. బుర్రకథ ఎటువంటిదో ఆహా. అని విధి విధానం ఎటువంటిదో ఓ. నేను తడితడిగా ఆ. పొడి పొడిగా ఓహో. చక్కగా చెప్తాను అబ్బాయి అలాగే. ఏమే? చెప్తాను చూడు అలాగే. మన పత్రం భారతదేశం భారతదేశం. మన భారతదేశంలో ఓహో. ఎంతమంది కవులు ఓయ్. గాయకులు శభా. పతివ్రతలు ఆహా. ఎన్నో జీవనదులు కూడా ఉన్నాయి మన భారతదేశంలో అబ్బాయి అవునమ్మాయి ఏంటబ్బాయి? మరి కౌలు అంటున్నారు కదా అవునైనా కవిత్వాలు రాసేవాళ్ళు కౌలు అంటారా కవిత్యాలు రాసే వాళ్ళు కావ్యులు కూడా అంటారు అబ్బాయి మరి పాటలు పాడేవాళ్ళు వాళ్ళు గాయకులు అంటారు నేను మంచి పాటలు పాడతాను అవునరా ఆ. నీకు ఈ 64 కళ్ళు ఇదొక కళ్ళు ఉందిట్రా ఆ. ఒరే, ఆ. నాకైతే హిందీ పాట అంటే చాలా ఇష్టం రా అబ్బాయి హిందీ హిందీరా హిందీ ఎరగదీసేస్తాను ఏంటి హిందీ ఎలా తీసుకునే తెలుగు తేడా రాదు తేడా రాదు ఇంగ్లీష్ మా ఇంటి వెళ్ళవే అనుకో ఓసే అయితే నాకు ముందుది కావాలరా ఆ? నాకు నీ ముందుది కావాలి అది రారా మీ చెల్లికట చెల్లికి నా ముందుది కావాలట పాట ముందు పాట అంటే హిందీలో పాడే పాట కావాలి నీకు నాకు వెనకది కావాలరా అదండి ఈ పంజాబ్ బోర్డుకి తెలగన టెస్ట్ పెడితే రాకపోతే నా కొడక పంజాబ్ బోర్డుకి తెలగ టెస్ట్ పెడితే మంచిదైపోతే నా కొడక ఆ. వెనక అంటే వెనక పాడే పాట తెలుగులో కావాలి ఓహో గురుగారు హిందీ పాట వేసుకోండి తర్వాత తెలుగు వాళ్ళు దోళ తీసేస్తాను పాటకే పాటగా తెలుగులోని హిందీలో తెలుగులో రిమర్స్ చేయడం నీకా వచ్చిందిరా మరి ఎటువంటి పాట? నాయన ఇటువంటి పాటలు కాదు కానీ ఆహా. ఇంకా కథ విధానం ఎటువంటిదో ఓహో. మన పౌరులం భారతదేశం ఎటువంటిదో ఆహా. మనవాడు చెప్తాడు చక్కగా ఆలకించబ్బాయి రే తమ్ముడు ఏమరా బావా వాళ్ళు రాలిపోతే నా కొడక నీ తమ్ముడు ఎంత నువ్వు బాగుంటావేరా ఏమి నీకు ఎలా నేను బాగున్నాయాను ఎలాగయ్యవా మీ అమ్మనోకి ఏటవుతుందే మేనత్ అవుతురా మేనత్త అవును మేనత్త కూడా ఏటవుతాడు
నువ్వు నాకు బావ, నువ్వు నాకు బావే. నేను నీకు పావనే కానీ ఆ. వేది పైన ఉండేటప్పుడు ఆహా. సోదర భావంతో ఉండాలన్నమాట. వేది పైన ఉండేటప్పుడు సోదర భావంతో ఉండాలి. సోదర బాంధ ఉండాలా? అవును. అయితే ఇవి నీకు ఏటవుతుంది? మా పెద్దెళ్ళరా. మీ పెద్ద చెల్లి. అవును. మరి ఆవిడ చిన్న చెల్లి. చిన్న చెల్లి. ఆ. ఇతను మన గురువు గారు. గురుగారు. ఆ. అతను మన అన్నయ్య. అన్నయ్య గారు. ఇతను తమ్ముడు. ఆహా ఆ. పెద్ద చెల్లి. పెద్ద చెల్లి. చిన్న చెల్లి. చిన్న చెల్లి. గురుగారు. గురువుగారు. అన్నయ్య అన్నయ్య. తమ్ముడు. తమ్ముడు. ఇంటి దగ్గర ఉంది ఆ. మన పిల్లం. వ్యాసం చేస్తాను పెట్టి. చూడండి దిక్కుమాలి పెద్ద మనిషి ఎక్కడ ఒప్పుకున్నా అక్కడ ఒప్పుకుంటాను కాదు. ఏయ్! ఆ. మీ ఆవిడ మీ ఆవిడే, మా ఆవిడ మా ఆవిడే. నేనేది అంటాను. ఏమంటావు? మా ఆవిడ మా ఆవిడే, మీ ఆవిడ మా ఆవిడే. ముందు కూడా మొహం పచ్చలేట్టు ఉంది కొడక. మూతి మూకుడు అయిపోతుంది నా కొడక. ఆ. నీకంటే వయసులో పెద్దవాడు కదా మా అన్నయ్య. ఆ. అన్నయ్య భార్య అంటే వదిన. వదిన అంటే కన్నెతలతో సమానం అని అర్థం చెప్తున్నాడు అబ్బాయి. ఒరుకోడు తిన్నట్టు ఓయేట అవసరం. ఏ తమ్ముడు, ఆ. ఆ కథా విధానం ఏ విధంగా ఉంటుందో ఎలా ఉంటుందో? నువ్వు చెప్పు. నేను చక్కగా చెప్తాను. అలాగే. తమరు నా పక్కన నించొని చక్కగా ఊగొట్టాలి అబ్బాయి. అలాగేనమ్మాయి. ఒరేయ్, ఆ. ఒరేయ్, ఊకొట్టడం అయితే నాకు గొప్ప ఇష్టం. ఎక్కడ కొట్టావు ఎందుకు కొట్టావు? మా ముసలాం ఉండేది ఉంటే ముసలోడు చచ్చిపోండు. తల్లి గోళ్ళకి పళ్ళకి వెళ్ళిపోయాడు అన్నమాట. ముసలోడు పోయి చచ్చిపోండు. చచ్చిపోయాడు. ఈ ముసలోడికి ఆ. సాయంకాలం పూట సాయంకాలం పూట భోజనం చేసి పోసేసి కొండమంట కడిగేసి గౌరవి గిన్నె ముంతలు కడుక్కొని కడుక్కొని ఆ. మా నాన్నమ్మ నేను ఒక మంచం మీదకి వెళ్ళిపోయారు. ఇక్కడ పోయే కాలం మాయలో గొర్రె ఇంత వయసు వచ్చింది ఇంకా నాయనమ్మ పక్కన పడుకున్నావా? అలవాటు అయిపోయి చిన్నప్పుడు కంచి ఓహో చిన్నప్పుడు స్టోరీ చెప్తున్నావా అబ్బాయి? ఆ. అయితే ఏం మా చేసావు? నాన్నమ్మ నేను ఒక మంచం మీదకి వెళ్ళిపోతే లేకపోతే ఈ ముసలోడికి ఏదో కథ చెప్పి పడుకోవడం అలవాటు. మామూలు అప్పుల్లో పెట్ట కథలు చెప్పేవాళ్ళు అనమాట. ఆ ఆట ప్రకారంగా అవునవును. మా నాన్నమ్మ చెప్తుంటే చెప్తుంటే? నేను ఆ. పక్కన కొడుతుండో ఊకొడ్డాం. అవునరా? ఆ. కాదు ఈ ఊ కొట్టడంలో కూడా అప్పుడు ఆ. మా నాన్నమ్మ గొప్ప పొగిడిసింది నన్ను. చూసి ఏంటన్నా? ఓ నా ముద్దును మనవడు నీ తాత మీద నువ్వే బాగా కొడతావు కదా అవునరా? ఊకొడ్డాం. ఒరే, నాకు ఇంకో డౌట్ వచ్చింది కానీ ఏంటో? మీ తాతయ్య గారు ఎలా కొట్టేవారు? మా తాతయ్య కొడుతట ఆ. కొద్ది ముసలోడు కదా ముసలి గొంతుకు మీద ఆ. ఊ, ఊ, ఊ. చూసే? అవునరా? ఆ. మరి నువ్వెలా కొట్టేవాడు? నేనేం చిన్న స్మూత్ గా కొట్టేవాడిని. ఓ నాయన గొప్ప నేను కొడితే ఊ, ఊ, ఊ. చచ్చినోడా? నిజమా? అవునరా? ఆ. ఇలాంటి ఊ కొట్టడం కానీ ఇప్పుడు కానీ అలా కొట్టావనుకో ఆ. అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు రా అబ్బాయి. అబ్బా. నాకంత దడదడదడదడదలాడించాలా. అంతే వేసిన గంట సేపు అయినా కదా. ఆ కొడక చూడు ఆ. ఏదైనా చేసామంటే ఒక ఆహా. స్క్రిప్ట్ ఉండాలి కదండి. ఆ. ఎందుకు వేస్ట్ గా? ఏంటికి వేస్ట్? అరే పది వేలు పోయిన పడపడలు ఆడించి ఏయ్, నా కొడక మనుషులు చిత్తి ఎలా ఉండడం కాదురా. ఆ. డ్యూటీ చేసి కూడా ఆ విధంగా అంతే. చెయ్యాలి. ఏ మా అయ్య అవునా కాదా? అంతే కదా. మా అయ్య మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉందండి చూడైనా. ఇంకా అతను శారణాలు కానీ చేతిని ఏదట ఏటి లేపడు. బుర్రకథలు అయ్యేది. ఒరే వాళ్ళకున్నా లేదో విషయం మాకు తెలుసు కానీ నీకెలా తెలుసురా? ఆహా. చూడైనా ఆ. ఇంకా కథ మీద ఎటువంటిదో అలాగుంటుందో. నేను చక్కగా చెప్తాను. ఆహా. తమరు పక్కన ఉండి చక్కగా ఊగొట్టాలి అబ్బాయి. అలాగేనమ్మాయి. చెప్తాను చూడు. ఆ. పూలందండి కను బ్రతం మరి. నాగలిపుడి గట్టుపైన ఓ. ఒక మాయలు పగిలివాడు ఉండేవాడు. శభాష్. తాను నివసించాలని ఆహా. అందమైన మాయమ్మలు నిర్మించండి ఆయన. అవునమ్మాయి. ఆ మాయమ్మల శోభ ఎటువంటిదో ఎలాగుంటుందో. మనవాడు చెప్తాడు చూడు అబ్బాయి. ఏదైనా మాయమ్మ చదవదు. సరి భారతీయ కథ మాయ మరాఠీ మహా